ఫ్రెండ్స్, సండే వచ్చిందని మేము బయటకు వచ్చేసాము. ఎక్కడికో కాదు, శంషాబాద్లో ఉంటున్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి. అక్కడ దిగగానే మా వాడైతే ఎంట్రీ పాస్ తీసుకురావడానికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఇలా 3D యానిమేషన్ చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు పిల్లలందరూ. ఇలా స్టిక్ చేస్తున్నాము, అమ్మకి నామం కూడా పెడుతున్నాము. లోపల చాలా గార్డెనింగ్ ఏరియా ఉంది. మా ఫ్యామిలీ మొత్తం ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే బంగారు రామానుజాచార్యుల వారి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. దేవుని దర్శించుకున్నాక ప్రసాదం అంటే ఇచ్చారు. ఆ గ్రీనరీ చాలా బాగుంది కదా, పీస్ఫుల్గా. లైట్ షో జరుగుతుందంట. నైట్ చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి పేరంతా కూర్చొని చూస్తున్నాము. నేను మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో పైకి వెళ్తున్నా ఫోటో దిగాలని. ఒకసారి ఆ వ్యూ చూడండి. మేమైతే ఇది చూడగానే ఇందులో ఉన్న 108 దేవస్థానాలను దర్శించుకున్నాము. మీరు కూడా చూసేయండి. స్టార్ట్. దేవస్థానాన్ని దర్శించుకోవడానికి త్వరగా వెళ్తున్నాను. నూట 8 దేవస్థానంలో అప్పుడే 16వ దేవస్థానం చూడడానికి వచ్చేసాం. కూడా చాలా ఎక్సైట్మెంట్తో 108 దేవస్థానాలు కంప్లీట్ చేయాలని తనంతట తానే నడుస్తుంది. కౌంటర్ రాగానే ప్రసాదం తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాను. మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ కూడా 3D యానిమేషన్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి దేవస్థానం దగ్గర ఒక మంత్రం చెప్పాల్సి ఉంటుంది.
ఇది టెంపుల్ డిజైన్ వ్యూ. ఇందులో మేమైతే ఇప్పుడు ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ నుండి ఇక్కడ నుంచి అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్ళాము అంతే. ఇదంతా తిరగాలి ఇంకా. అప్పుడే 104 దేవస్థానాల వరకు వచ్చేసాం. ఇక లాస్ట్ ఇక మామూలు కాళ్ళు పుట్టేశారు. ఇలా పిల్లలు కలరింగ్ చేశారు. కలరింగ్ చేసి ఫొటోస్ దిగారు. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. ఎగ్జిట్ అయ్యే ముందు టిఫిన్స్ జ్యూసెస్ తాగి కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్ళాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.